టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. మన మధురెడ్డి గారు అన్నట్టుగా సంస్థల ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఆయన మనకు కావల కెనాల్ ఒకటి, నార్త్ ఫీడర్ ఒకటి, ఈ రెండు కాలువల నుంచే మనకు సమస్యలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి. మీరు చూసారు, నార్త్ ఫీడర్ ఉత్తర కాలువ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. నేను చూసిన దాన్ని బట్టి, నా ఎక్స్పీరియన్స్ లో ఇక్కడ ఉన్నదాన్ని బట్టి ఖచ్చితంగా ఉత్తర కాలువకు సంబంధించి ఉదయగిరి నియోజకవర్గానికి అన్యాయం జరిగిందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రాళ్లపాడు రిజర్వాయర్ లాంటి రిజర్వాయర్ మనకెందుకు లేదు అని నా ప్రశ్న. ఉదయగిరి నియోజకవర్గంలో రాళ్లపాడు రిజర్వాయర్ లాంటి రిజర్వాయర్ మనకు ఎందుకు లేదు? మనకు సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ తాగేదానికి గుప్పి నీళ్లు లేవు, మంచి నీళ్లు లేవు. ఇంత ముందు పాలకులంతా ఏం చేశారనేది నాకు అర్థం కావటం లేదు. కనీసం మన సాగునీరు అవసరాలకి పక్కన పెడితే కాసేపు కనీసం తాగేదానికైనా మనకు ఒక రిజర్వాయర్ బిల్డ్ చేసి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఒక చెరువు కూడా సరిగ్గా నింపుకోకుండా నీళ్ళని మొత్తం చివరికి వెళ్లే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలి. నా కృషి నేను చేస్తా ఉన్నాను. ఎగ్జాంపుల్, కాగుటూరు కెనాల్ ఉంది. కాగుటూరు కెనాల్ కంప్లీట్ చేయకుండా వదిలిపారేశారు. 18,000 ఎకరాల ఆయకట్టు ఉంది అక్కడ. 18,000 ఎకరాల ఆయకట్టు లేకుండా పోయింది. గత ఉత్తర కెనాల్ వేసి దాదాపు నీళ్లు తరబడి అవుతా ఉంది. ఈ రోజు కూడా దానికి మనం నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి. మన మధురెడ్డి గారు, నేను దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నాం. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో 149 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నింటినీ బాగు చేసుకునే బాధ్యత మన మీద ఉంది. దానికి మన మధురెడ్డి గారు ఇన్ఛార్జ్ గా ఉండబోతున్నారు. అన్ని చెరువులు, ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 8 మండలాల్లో ఉన్న చెరువులు ఆయన బాధ్యత తీసుకోబోతున్నారు. వాటిని మనకు అనుగుణంగా బ్యూటిఫికేషన్ అవ్వచ్చు, దానికి నీళ్లు బయటికి పోకుండా దానిలో ఉన్న గ్రావెల్ కొల్లగొట్టకుండా ఎవరు దానికి ఒక పద్ధతి మెయింటైన్ చేసే విధంగా ఆ చెరువుల్ని మేనేజ్ చేయమని చెప్పి మధురెడ్డి గారికి చెప్పడం జరిగింది నేను. అలాగే మనకి ఇప్పుడు అప్పలనాయుడు ఉన్నాడు ఇక్కడ, సొసైటీ చైర్మన్. సొసైటీ చైర్మన్ కూడా ఇంతకుముందు సీనియర్స్ ఉన్న వాళ్ళు కూడా సలహాలు తీసుకోండి. అప్పలనాయుడు గారు, మీరు సలహాలు తీసుకోండి. పెద్దవాళ్ళు ఉన్నాక చాలా మంది ఉన్నారు. మిగతా మండలాల్లో కూడా దాదాపు మనకు 12 సొసైటీలు ఉన్నాయి ఇక్కడ. మీరందరూ కూడా 12 మంది సొసైటీ చైర్మన్లు కూడా అప్పుడప్పుడు ఒక మీటింగ్ పెట్టుకొని, మనం ఒక మీటింగ్ పెట్టుకుంటుండాలి, కలుస్తుండాలి. ఎవరి పాటికి వాళ్ళు పని చేసుకుంటా పోతే కుదరదు. అప్పుడప్పుడు కలవాలి. కలిసి మీకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేసి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసి, ఇక్కడ రైతుల ఇబ్బందులు ఏంది, అక్కడ రైతుల ఇబ్బందులు ఏంది, మీరు కూడా వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎవరి పాటికి వాళ్ళు పని చేసుకుంటే వెళ్ళడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న పదవికి సార్థకత చేయాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. దానికి తగ్గ సహాయం ఏదైనా కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మనం ప్రొయాక్టివ్ గా ఉండాలి. ఇప్పుడు ఏడీ గారు చెప్పినట్టుగా మీరు నా దృష్టికి తీసుకొస్తే అన్ని నా దృష్టికి రాకపోవచ్చు. నా దృష్టికి తీసుకున్న వెంటనే నేను రెస్పాండ్ అవుతా ఉన్నాను. మనకి డిస్ట్రిక్ట్ అధికారులు